ఈ ఇన్కమ్ ట్యాక్స్ చట్ట ప్రకారము ఈ దేశంలో ఎవరైనా సరే తాము సంపాదించిన ఆదాయంపై కొంత పన్ను ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అందులో రకరకాల స్లాబ్స్ ఉంటాయి. సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుందాన్ని బట్టి 10% నుంచి 30% వరకు, 10% నుంచి 30% వరకు తాము సంపాదించిన సంపాదనలో ప్రభుత్వానికి పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది. 10 లక్షల రూపాయల సంవత్సర ఆదాయం ఉంది అంటే అందులో 30% ప్రభుత్వానికి పన్నుగా కట్టాలి. అందులో కొన్ని మినహాయింపులు ఉంటాయి. ఇప్పుడు అవన్నీ జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. బట్ మొత్తంగా సంపాదనపై పన్ను కట్టాలని చట్టం చెప్తుంది. మరి వ్యవసాయం మీద సంపాదన 4 ఎకరాల పొలం ఉంది, వరి పండించినాము, ఆ సంవత్సరం ఒక 1,00,000 రూపాయలు ఆదాయం వచ్చింది. అందులో మళ్ళీ ఖర్చులు మినహాయించుకోవాలి. ఖర్చులు కాకుండా మొత్తంగా పంట అమ్ముకున్నప్పుడు చేతికి ఒక 1,00,000 రూపాయలు వచ్చింది. ఈ 1,00,000 రూపాయల మీద పన్ను కట్టాలా వద్దా? ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ఏం చెప్తుందంటే వ్యవసాయం మీద వచ్చిన ఆదాయంపై ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. దేర్ ఈజ్ నో ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ అగ్రికల్చరల్ ఇన్కమ్. వ్యవసాయం మీద వచ్చిన ఆదాయంపై ఆదాయపు పన్ను లేదు. ఏంటి వ్యవసాయ ఆదాయం అంటే? అన్ని రకాలుగా. అంటే మనం వ్యవసాయం అంటే కేవలం ఈ మన పండించే వరి, పత్తి, మిర్చి మాత్రమే కాదు. హార్టికల్చర్ ఏదైతే మామిడి తోటలు కావచ్చు, ఇతరత్ర హార్టికల్చర్ క్రాప్స్ కావచ్చు, వ్యవసాయానికి అనుబంధంగా మనం చేసే ఏదైతే యాక్టివిటీస్ ఉంటాయో వాటి మీద ఏది ఆదాయం వచ్చినా సరే, ఆ ఆదాయం ఎంతున్నా సరే, అది 100 రూపాయల నుంచి 100 లక్షల రూపాయలు సంపాదించినా సరే వ్యవసాయ ఆదాయం మీద పన్ను కట్టాల్సిన అవసరం లేదు. ఇది రైతుకి కొంత మేలు చేయటం ఉద్దేశించి ఇలాంటి వెసులుబాటు కల్పించడం జరిగింది. ఎందుకంటే వ్యవసాయం మీద ఆదాయమే తక్కువ, దాని మీద కూడా పన్ను వేసినట్లయితే రైతుకు నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ఇప్పటి వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ వ్యవసాయం ఆదాయం మీద లేదు.